మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొమరోల్లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆ కమిటీలో మనకి మెయిన్‌గా ఎమర్జెన్సీ మెడిసిన్‌కి సంబంధించి, అలాగే హాస్పిటల్‌కి కావాల్సిన శానిటరీ ఐటెమ్స్, అలాగే హాస్పిటల్‌కి కావాల్సిన స్టేషనరీ ఐటెమ్స్, మిగతా వాటన్నిటి గురించి ఎజెండాలో తీర్మానించడం అయితే జరిగింది. అలాగే మెయిన్‌గా మనకి సీజనల్ ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మెయిన్ సీజనల్ వ్యాధుల గురించి కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. మన వర్షాకాలంలో ఈ దోమల ద్వారా వచ్చేసి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఫీవర్స్ అయితే మనకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. అలాగే ఈ నీళ్ళ ద్వారా, ఆహారం కలుషితం ద్వారా మనకి టైఫాయిడ్, కలరా ఇటువంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము మెయిన్‌గా మన ఇంటి చుట్టుపక్కల కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ దోమలు నిల్వ ఉండకుండా అక్కడ ఎక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా చెత్త పూల కుండీల్లో కానీ, లేకపోతే వాడిన మన ఇవి కూలర్స్ కానీ, కొబ్బరి చిప్పలు కానీ, లేకపోతే ఏదైనా పగిలిన వస్తువులు కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయి. అవన్నిట్లో కూడా నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు అవి క్లియర్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైతే దోమలు అభివృద్ధి చెందకుండా ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి మనకి రాకుండా చేసుకోవచ్చు. అలాగే మనకి వర్షాకాలంలో ఏంటంటే మెయిన్ ఈగల ద్వారా మన ఈ ఫుడ్ కంటామినేషన్ జరుగుతుంది. వాటర్ కూడా కొత్త వాటర్ వచ్చి చేరడం వల్ల మనకి వాటర్ కూడా కంటామినేషన్ అయితే జరుగుతుంది. రెండింటి వల్ల మనకి ఈ టైఫాయిడ్ జ్వరాలని, అలాగే కలరా వీటికి మనం ఏంటంటే మెయిన్ చేయాల్సింది, మనం వెళ్ళి ప్రతిసారి మనము అన్నం తినే ముందు కానీ, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు వంట పాత్రల పైన ఎప్పటికప్పుడు మూతలు అయితే కంటిన్యూస్గా పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ కూడా కాచి చల్లారిన తర్వాత తాగడం ద్వారా ఈ టైఫాయిడ్ కానీ, లేకపోతే ఈ కలరా కానీ రాకుండా నివారించవచ్చు. అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజలైతే దీని గురించి భయానికి అయితే గురి కాకూడదని చెప్పేసి అందరికి కూడా కోరడం అవుతుంది. థ్యాంక్ యూ.